ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం ఇచ్చడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక జటిలమైన పరిస్థితి, యేసు ప్రభువారు సమాధానం ఇచ్చిన సంఘటనను మనం గమనిస్తున్నాం. ఆయన ఒక గ్రామములో ప్రవేశించినప్పుడు ఆ రోజుల్లో ప్రతి పట్టణాలలో ఎవరైనా గనుక ఆ పట్టణానికి సంబంధించని వారు ప్రవేశిస్తే వారు మరి సుంకము చెల్లించి వెళ్ళడం, పన్నులు వసూలు చేసే వ్యక్తులు ఆ సుంకము మెట్టు దగ్గర కూర్చొని వారు పన్నులు వసూలు చేయడం అనేది జరిగేది. అయితే లేవి అని ఒక సుంకరి అన్న వెంటనే పరిసయ్యులకి, సదుకాయులకి, యాజకులకి చాలా నీచంగా వారు చూస్తారు. ఎందుకంటే సుంకరులు వారికి నియమించబడినటువంటి పన్నుల కంటే ఎక్కువగా వసూలు చేస్తారు. కనుక ప్రజలు తిట్టుకుంటూ వెళుతూ ఉంటారు. అన్యాయస్తులు వీళ్ళు, పాపులు వీరు, అన్యాయపు సొమ్ముతో వీరు బతుకుతున్నారని వారిని చాలా నీచంగా చూస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా ఎవరైనా గనక లంచము తీసుకుంటే వారి గౌరవము తమ చేతులార వారు కోల్పోతున్నారు. ఆ వ్యక్తులను చూసిన ప్రతి క్షణము లంచగొండులు వీళ్ళు, లంచము తినేస్తున్నారు అని వారికి చాలా అసహించే దృష్టిలో చూస్తారు. అయితే యేసు ప్రభువారు ఆ పట్టణములో ప్రవేశించినప్పుడు లేవి అని ఒక సుంకరి, ఇతని పేరు మరో పేరు మత్తయి కూడా, యేసు ప్రభువారు ఆయనకి మత్తయి అని కూడా పేరు పెట్టి ఉన్నారు. ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఆయన పన్నులు వసూలు చేసినప్పుడు యేసు అతని వైపు తేరి చూసి నన్ను వెంబడించుమని అతనితో ఒక్క మాట చెప్పాడు. వెంటనే ఆ మెట్టు దగ్గర నుంచి ఆయన లేచి తన సుంకపు ఆ మెట్టు దగ్గర తన లాభదేవులన్నీ కూడా తన పై వారికి ఆయన అప్పగించి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించాడు. మనకు తెలుసు, ఒక వ్యక్తి ధనవంతుడు యేసును వచ్చి ప్రశ్నించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏమి చేయాలి అంటే యేసు ప్రభువారు అన్నారు, నీకు కలిగినవన్నీ కూడా నువ్వు అమ్మి నన్ను వెంబడించమంటే ఆయన ధనవంతుడు కాబట్టి, తన గొప్పవాడు కాబట్టి, నన్ను కలిగినవన్నీ నేను విడిచిపెట్టి నేను వెంబడిస్తే నాకేమి లాభం? నేను నా ధనము, నా ఆస్తి, నా అంతస్తులు, నా ఇల్లు విడిచిపెట్టి ఈయనలా నేను ప్రచారకుడుగా మారాలా అని చెప్పి చిన్న ముఖం చేసుకొని వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఆ రోజు మార్కు సువార్తలో ఏమన్నాడో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూదె బెజ్జములో ఉంటే ప్రవేశించుట సులభము అన్నాడు. ఈరోజు ఒక సుంకరి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించి, తను కేవలం వెంబడించడమే కాదు, తన లాభదేవులన్నీ విడిచిపెట్టడమే కాదు, తన ఇంటి దగ్గరికి తన శిష్యులను, తనతో పాటు వచ్చే ప్రజలను
ఆయన సమకూర్చి వారందరికీ చక్కని శ్రేష్టమైన భోజనాలు ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ భోజనము చేస్తుండగా, వీరందరూ కలిసి దేవునికి మరి మహిమపరుస్తుండగా, అక్కడ అనేక మంది మరి పరిసయ్యులు, శాస్త్రులు చూశారు. ఏమనుకుంటున్నారంటే, ఈయన బోధకుడు, రబ్బీ, మెస్సయాని ప్రజలు ఇతని గురించి పొగుడుతూ ఉన్నారు. కానీ ఇతనేమో వెళ్ళి సుంకరులతోనూ పాపులతోనూ వారు తిన్న తిండి తింటున్నాడు, వారితో కలిసి త్రాగుతున్నాడు ఏమిటి అని తన శిష్యులకు అపహాస్యంగా మాట్లాడుతూ సణుగుతున్నారు. ఈ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వారి యొక్క డ్యూటీ ఏంటంటే, యేసయ్య ఎక్కడ తప్పు దొరుకుతాడా, యేసయ్య బోధన, తన యొక్క ప్రవర్తన, తన జీవిత విధానాన్ని అనుక్షణము వారు గురిపెట్టుకుంటూ పరీక్షించుకుంటూ తన వెంట వెళ్ళేవారు. అందుకే అసలేంటి మీ గురుగారు, ఏంటి మీ బోధకుడు చేసే పని, అలాంటి పాపులతో కలిసి భోంచేయవచ్చా? సుంకరులు అంటేనే మహాఘోరమైన పాపులుగా మేము పరిగణిస్తాం. వీరు రోమ సామ్రాజ్యపు అధికారులకు బానిసలైన వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తినాలనిపిస్తుంది మీ బోధకుడికి అని చెప్పి శిష్యుల దగ్గరికి వచ్చి గుసగుసలాడుతూ ఉన్నారు. శిష్యుల దగ్గరికి వచ్చి ఇలాంటి లేనిపోని మాటలు పలుకుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు వారికి ఏమంటున్నాడో మనం గమనించినప్పుడు ఒక అద్భుతమైన జవాబు యేసు ప్రభు ఇస్తున్నాడు. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఈ మాట యేసు ప్రభువారు చెప్పి ఆయన వారికి ఆ సందేశం ఇచ్చినప్పుడు నిజంగా వారు ఒక్కసారిగా పరిసయ్యులు, శాస్త్రులు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చింది ఆరోగ్యం గల వారికి నేను బాగు చేయడానికి రాలేదు, పాపులను క్షమించడానికి, రోగులను స్వస్థపరచడానికి. కనుక యేసు ప్రభువారి యొక్క సమాధానము ఎంత అద్భుతంగా ఉందంటే, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. యేసు ప్రభువారు పరిసయ్యుల ఎదుట తనకు తాను ఒక వైద్యునిగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏ వైద్యుడు అంటే రోగాలకు సంబంధించిన వైద్యుడే కాదు, ఆత్మీయ జీవితాల్లో పతనమైపోయినటువంటి మానవ జాతికి రక్షించగలిగే, విమోచించగలిగే వైద్యుడు, వారి బ్రతుకులను బాగు చేసే వైద్యుడు. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు ఈ ఉదయకాశంలో యేసయ్య మాట వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. యేసయ్య మతాలు స్థాపించడానికి రాలేదు, కానీ మానవులను సరైన త్రోవలో నడిపించడానికి, సన్మార్గంలో వారికి నడిపించడానికి వచ్చిన ఏకైక మహోన్నతుడైన దేవుని అద్వితీయ కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పరమ వైద్యుడు, ఆయన పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు, ఆయన అద్భుత కార్యములు చేసే శక్తి గలవాడు. అందుకే రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మీకు నా అవసరం మీకు లేదు అని ఒక విధంగా పరోక్షంగా ఆ యొక్క శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన ఈ మాటను హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఒక అద్భుతమైన తన యొక్క మరి రాకకు గల కారణం చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే నిత్య జీవం నుంచి తొలగిపోయి ఉన్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏమనుకుంటున్నారు అంటే, మేము నీతిమంతులమని తమలో తాము అతిశయించుకొనుచున్నారే గాని నీతి అనేటటువంటిది ఒక వ్యక్తిలో జీవించినప్పుడు ఉన్నప్పుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద.
నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతుకుతాడు. అయితే యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా ఈ మాట వారికి తెలియచేస్తున్నాడు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని. ప్రతి మనిషి పాపము చేసి దేవుని యొద్ద నుంచి తొలగిపోతున్నాడు కనుక దేవునితో సంబంధము కలిగి ఉండాలంటే ప్రతి మనిషి మనస్సు మారాలి. ఒక్కసారి వ్యక్తిగతంగా ఎవరి మనసును వారి పరీక్షించుకున్నప్పుడు మన మనసు ఎంత దారుణమైన స్థితిలోనికి దిగజారిపోతుందంటే, మన మనసులో ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, మన మనసులో ఎవరిని క్షమించే గుణము లేదు. మన మనసు వివిధమైన రీతిగా ఉంటుంది, స్వార్థంతో కూడి ఉన్నది. మన మనస్సు ఎప్పుడు కూడా నెమ్మదిగా లేదు. మన మనసులో రకరకాల విభేద ప్రాయాలు ఉండిపోతాయి. కనుక ప్రభువారు ఏమంటున్నారు అంటే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువని. పాపము చేసిన వారు మనశ్శాంతి కోల్పోయి, పాపము చేసిన వారు చెరసాలలో బంధించబడి, పాపము చేసిన వారు అనేకమైన బంధకాలలో పడి ఉండి, పాపము చేస్తున్న వారు అనేక రోగాలతో పీడించబడి, పాపము చేస్తున్న వారు అనేక విధాలుగా నష్టపోతున్నారు. కనుక యేసు ప్రభువారు నేను పాపులనే పిలువవచ్చి తిని. ఒక మనిషి జీవితంలో పాపము ఏలుబడి చేసినంత కాలము ఆయనకి నెమ్మది ఉండదు. మీలో సమాధానం ఉందా నా సోదరి, నా సహోదరుడా? మీ కుటుంబంలో సంతోషం ఉందా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? బయటికి మనం మంచివారుగా సమాధానంగా ఉన్నట్లు నటిస్తాం, కానీ లోపల మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్న ఇరుకులు, మనకున్న కష్టబాధలు ఇంతంత కాదు, చాలా ఉంది. కానీ నటించుకుంటూ మానవ జాతి వెళ్ళిపోతూ ఉంది. నా ప్రభు అంటున్నాడు, అందరూ మారు మనసు పొందాలి, అందరి మనస్సు మార్చబడాలి, వారి పాపాలన్నీ కూడా క్షమించబడాలి. అలా వారు మారు మనసు పొందుటకై, వారి పాపాలను క్షమించబడుటకై వారికి నేను పిలవడానికి వచ్చాను, కానీ నేను నీతిమంతులు అనుకున్న వారికి నేను పిలవడానికి రాలేదు. ఎవరైతే పాపపు ఊపిలో పడి ఉన్నారో అలాంటి వారికి విడుదల చేయడానికి వచ్చానని. నా సోదరి, నా సహోదరుడు, ఉదయకాశములో నీకు పాపము ఏలుబడి చేసినంత చెప్పు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు, ఆరోగ్య బలం ఉండదు, అన్ని విషయాల్లో మీరెంతో దురవస్థ పాలవుతారు. రండి, నాతో తలలోంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మన పాపాలు క్షమించబడాలి, మనము మార్పు పొంది ప్రభుకు ప్రియమైన బిడ్డలుగా జీవించేలాగున, ఆయన మనకు సహాయము చేసేలాగున ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మా దీన జీవితాల్లో పాపము ఏలుబడి చేసినంత సేపు మనసులో నెమ్మది లేక మనసు పలు విధాలుగా నష్టపోతూ ఉంటుంది. కనుక మారు మనసు పొందాలని మీరు మాకు ప్రకటించడానికి వచ్చారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు మనసు మార్పు చేసి పాప క్షమాపణ పొంది వాక్యాన్ని బట్టి జీవించే భాగ్యం అనుగ్రహించుమని. నైనా మారు మనసు పొంది పాపములు ఒప్పుకున్నప్పుడు వారికి నీతిమంతులుగా తీర్చే దేవుడవు. అటు నీతిగల జీవితం మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.